ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ మాత్రం క్యాబినెట్ సబ్ కమిటీతోనే అంటుంది అధికార కాంగ్రెస్. కాదు సబ్ కమిటీలే అసలు ప్రాబ్లం అంటుంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో రాజకీయం నెక్స్ట్ లెవెల్ కు చేరింది. నేతల మధ్య మాటల తూటాలతో AK-47 రేంజ్ లో పేలుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు యమరంజుగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ నడిస్తే లేటెస్ట్ గా క్యాబినెట్ సబ్ కమిటీలపై పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. అసలు ఎందుకు క్యాబినెట్ సబ్ కమిటీలు, దేనికి ఉపయోగం, ఎవరికి లాభం అంటూ నిప్పులు కక్కుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతిదానికి సబ్ కమిటీయేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సబ్ కమిటీలు కాదు, కాలక్షేపం కోసం అధికార కాంగ్రెస్ చెబుతున్న కహానీలంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సబ్ కమిటీ కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేయలేదంటూ ఆగ్రహ ఆవేశాలు వెళ్లగక్కుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ కేబినెట్ సబ్ కమిటీలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫుల్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్ట్ లో నీళ్లు నిల్వ చేయండి అయ్యా అంటే సబ్ కమిటీలు వేయటం విచిత్రంగా ఉందన్నారు. అంతేకాదు రేషన్ కార్డుల అర్హులను గుర్తించడానికి ఆఖరికి తెలంగాణ చిహ్నాల మీద కూడా సబ్ కమిటీ వేయటం ఏమన్నా బాగుందా అంటూ మండిపడుతున్నారు. ఈ సబ్ కమిటీలు భేటీ అయి నిర్ణయాలు తీసుకునేలోపు పుణ్యకాలం కాస్త పూర్తవుతుందన్నారు. సబ్ కమిటీలన్నీ ముప్పాటికి కాలయాపన చేయటానికి అంటూ తనదైన స్టైల్లో విమర్శించారు. ఇటు బీఆర్ఎస్ మాటలను తిప్పికొడుతుంది అధికార కాంగ్రెస్. కేబినెట్ సబ్ కమిటీలతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సబ్ కమిటీల పనితీరు ఏంటో చూపిస్తామంటున్నారు. పేదవారికి, అర్హులైన ప్రతి వారికి న్యాయం చేయడానికే ఈ సబ్ కమిటీలంటూ క్లారిటీ ఇస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం బీఆర్ఎస్ కలవాలటంటూ కౌంటర్ అటాక్ కి దిగుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక 7 నెలల పాలనలో ఇప్పటి వరకు దాదాపు 7 కేబినెట్ సబ్ కమిటీలను వేసింది అధికార కాంగ్రెస్. GO 317 పై సబ్ కమిటీ, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మరో సబ్ కమిటీ, అలాగే 6 గ్యారంటీలపైన, జలవనరులపైన, ధరణి సమస్యలపైన, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇలా ఇప్పటి వరకు 7 సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికే అంటుంది. మొత్తంగా కేబినెట్ సబ్ కమిటీలపై ఖతర్నాక్ ఫైట్ నడుస్తుంది. అధికార ప్రతిపక్ష నేతలు ఏ మాత్రం తగ్గట్లేదు. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.